హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంది ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అల్లు అర్జున్ సిడిపి ఫోటో ఎడిటింగ్ అనమాట. చాలా అంటే చాలా మాస్ అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాలో అయితే కానీ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా కింద కామెంట్ అయినా చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా అనేది కూడా కింద వీడియో ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిఎస్సి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైబ్రరీ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకుంటారు కదా పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎడిట్ చేశాను, ఎందుకంటే కొంచెం నీట్గా ఎడిట్ చేసిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ లేయర్ ప్లస్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వన్ వచ్చేసి మన పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి యాడ్ అయితే చేసుకోండి. అండ్ మన పిఎన్జీ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. పిఎన్జీ ఎలా మనం ఫోటో కట్ చేయాలో వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ మన పిఎన్జీ అయితే ఇలా అయితే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అల్లు అర్జున్ ఒక గ్రూప్ పిఎన్జీ అనమాట, ఇదైతే ఇస్తాను. దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇదైతే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చేస్తున్నాను మేడం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన పిఎన్జీని కొంచెం ఇంకా జూమ్ చేసి పెడదాం, అప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇలా వచ్చి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టేసండి. అండ్ అల్లు అర్జున్ వచ్చేసి ఇది కూడా కొంచెం సైజ్ తగ్గించండి, మిడిల్లో పెట్టండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ లేయర్స్లో మన పిఎన్జీ ఉన్న లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ ఎస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ అని ఉంది, ఫేడ్ మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇదైతే కొంచెం ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మన పిఎన్జీ ఫేడ్ అవుతుంది అనమాట, కలిసిపోతుంది. అండ్ ఇలా అయితే చేసుకోండి. అండ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన అయితే ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అయితే అది టెక్స్ట్ అయితే ఆల్రెడీ యాడ్ చేశాను, కానీ ఇంకా టైం ఉంది కాబట్టి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సేవ్ సింబల్ ఉంది కదా, సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి మనం ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ని అయితే క్లిక్ చేయండి. మీరు పిఎన్జీ అయితే పెట్టుకోవచ్చు, ఇది జేపీజీ కాబట్టి నేనైతే జేపీజీ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి మనం అయితే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాన్సిల్ అయితే క్లిక్ చేయండి. క్యాన్సిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని కూడా ఇక్కడ వచ్చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేసుకున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అయితే మనం టెక్స్ట్ అయితే ఇద్దాం. టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం పైకి అయితే రండి. ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే ఒక టెక్స్ట్ ఫాంట్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో.
నేనైతే టూ ఫాంట్స్ అయితే నేనైతే యూజ్ చేశాను. ఆ ఫాంట్స్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ సైజ్ అని ఉంది కదా, సైజ్ మీద క్లిక్ చేసి సైజ్ వచ్చేసి లైక్ పెట్టుకోండి. ఓకే, 150 అలా పెట్టేసుకోండి. 158 అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైగా తర్వాత ఇక్కడ షాడో ఉంది కదా, షాడో మీద క్లిక్ చేసి ఇదైతే ఆన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చండి. ఫస్ట్ ఇది కూడా వచ్చేసి ఆన్ చేసండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం అయితే కొంచెం సైజ్ తగ్గిద్దాం. టెక్స్ట్ సైజ్ అయితే ఇదైతే మిడిల్లో పెట్టుకొని 130 140 పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సైడ్ని ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ న్యూ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ వచ్చేసి అల్లు అర్జున్ అయితే టైప్ చేయండి. టైప్ చేసేసి ఇక్కడ వచ్చేసి ఓకే క్లిక్ చేసి ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళేసి బ్రౌజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మై ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వెస్టాన్ ఉంది కదా, ఇదైతే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్ని అయితే అప్లై చేయండి. అప్లై చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం అయితే ఇలా అయితే పెట్టేసాను. ఇలా పెట్టేసి కలర్ అయితే మార్చుకోండి. అంటే రెండు టెక్స్ట్లకి ఒకే కలర్ ఉంటే బాగుంది. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కావాలంటే మీరు అన్నయ్య అనేది యాడ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే అది కూడా యాడ్ చేసి చూపిస్తాను. న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చేసి ఈ టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. టెక్స్ట్ యాడ్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాంట్ మీద క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళేసి ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఈ ఫాంట్ చాలా చిన్నగా ఉంటుంది. దీని అయితే మీరు జాగ్రత్త ఇక్కడ పెట్టాలి చివర. ఈ ఫాంట్ చివర పెట్టేసి సైజ్ తగ్గించాలి. ఫార్టీ 30 అలా పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన అయితే ఇక్కడ మన హెడ్ పైన అయితే ఒక టెక్స్ట్ అయితే వేయాలి. న్యూ టెక్స్ట్ తీసుకొని ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేస్తున్నాం. అన్ని క్యాపిటల్ తీసుకోండి, క్యాపిటల్ లెటర్స్ తీసుకొని మనమైతే యాడ్ చేద్దాం. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాంట్ మీద క్లిక్ చేసి సేమ్ ఫాంట్ ఇప్పుడైతే మనం యాడ్ చేసాం కదా, ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇదైతే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనమైతే బ్లాక్ కలర్ అయితే తీసుకుందాం. కలర్ అయితే బ్లాక్ పెట్టేసింది. బ్లాక్ అయితే తీసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సైజ్ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పెట్టుకోండి. కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను, అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ కాడ ఇక్కడ వచ్చి హై క్వాలిటీ పెట్టేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీ సేవ్ అవుతుంది. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.